మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో నిన్న అంటే అనగా మీకు ఏంటంటే కనుక డేట్ 5th జరిగిన ఫుల్ ఎపిసోడ్ ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా చెప్తానండి. సో నిన్న ఎవరెవరికి క్లాషెస్ జరిగినాయి, కెప్టెన్సీ కంటెంటర్లో ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, గేమ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే లైక్ కొట్టేసేయండి మామ. సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టేసుకోండి. తనుజ గారి ఆట విధానం, కళ్యాణ్ గారి ఆట విధానం కానివ్వండి, టూ గుడ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. బట్ నిన్న కొంతమంది మంచిగా ఆడారు, వాళ్ళతో పాటుగా వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తానని చెప్పి, వాళ్ళు ఏ గేమ్స్ ఎందుకు ఆడారని చెప్పి డీటెయిల్గా వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సబ్స్క్రైబర్సే ఎక్కువ మనకు కావాలి, అందుకని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేసి ఈ వీడియో చూడండి మామ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నిన్న మ్యాక్సిమం గొడవ ఎక్కువ జరిగిందంటే కనుక మన గౌరవ్కి, దివ్య గారికి, రీతుకి, ఇమాన్యుల్కి, వీళ్ళకి మ్యాక్సిమం క్లాషెస్ ఎక్కువ జరిగినాయి. ఎందుకు జరిగినాయి ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. సో నిన్న నిఖిల్ ఎగ్ బాయిల్ చేయమని చెప్పాడంట గౌరవ్ అయితే కనుక. ఆ టైంలో ఏం జరిగిందంటే కనుక గౌరవ్ అక్కడ లేడు, స్నానం చేయడానికి వెళ్ళాడు. నిఖిల్ వచ్చి అక్కడ ఎగ్ పెట్టేసి నాకు ఆమ్లెట్ కావాలని చెప్తాడు. సో ఇదేంటంటే కనుక రీతు చౌదరి ఫుడ్ మేనేజర్ కదా, తను చూసుకోవాలి, తను రెస్పాండ్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక నిఖిల్ వెళ్ళి తను ఏంటంటే కెప్టెన్కి చెప్తాడు. దివ్య నిఖిత అడిగిద్ది, గౌరవ్ నువ్వు ఎందుకు ఆ టైంలో లేవని చెప్తే నేను లేని అక్కడ స్నానం చేయడానికి వెళ్ళాలని చెప్తాడు. సో ఎవరైనా ఉండాలి కదా అంటాడు. నువ్వు ఎందుకు చేయలేదంటే, సో గౌరవ్ ఏమంటాడు కనుక పద్దాకలు అక్కడ ఉండడం అంటే మాట పెరిగిపోద్ది. ఇక్కడ ఏంటంటే కనుక సో మాట పెరిగిపోతే దీంతో పాటు గౌరవ్కి, దివ్యకి, దాని తర్వాత రీతు చౌదరికి కొంచెం క్లాష్ అయితే అయిపోద్ది. బట్ ఇక్కడ ఏంటంటే కనుక గౌరవ్ని దివ్య అరుస్తుంది, దాని తర్వాత రీతు చౌదరి అరుస్తుంది. బట్ గౌరవ్ ఏంటంటే కొంచెం సమాధానం కూల్గానే చెప్తాడు. ఒకనొక టైంలో తను బరస్ట్ అవుతాడు. సో ఇక్కడ గౌరవ్ అండ్ దివ్యకి పెద్ద గొడవ అయింది. గౌరవ్ ఏమో నేను ఇక్కడే ఉండాలా అని చెప్పి చెప్తాడు. సో దివ్య ఏమో నిఖిల్తో గొడవ ఇంకా అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే కనుక తినేస్తున్నాడు అనమాట మనోడు గౌరవ్ అయితే కనుక. గౌరవ్ ఫుల్గా అందరినీ దివ్య అండ్ నిఖిల్ గౌరవ్ మీటింగ్ అనమాట. సో నిఖిల్ని దివ్య ఫుడ్ పెట్టను అది ఇది అని చెప్పి వాష్రూమ్ క్లీన్ చేస్తేనే పెడతానని చెప్పి చెప్తాను అనమాట. గౌరవ్ చాలా ఫీల్ అవుతాడు. అండ్ సంజన వచ్చేసిద్ది ఇక్కడైతే కనుక. సో బతిమాలుతుంది అనమాట పాపం గౌరవం యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ పెట్టను అది పెట్టను ఇది పెట్టమంటే దివ్య నిఖిత గారు అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే కనుక యాజ్ ఏ కెప్టెన్సీ పొజిషన్లో ఆవిడ ఉన్నా కూడా సో హౌస్ని ఎలా పీస్గా రన్ చేయాలి, ఒక కెప్టెన్సీ నాకు ఇచ్చారే నేను ఎలా పడితే అలా మాట్లాడాలి అన్న ఇది లేదు. కెప్టెన్సీ ఏంటంటే కనుక అసలు కెప్టెన్సీ నీకు ఎందుకు ఇచ్చారు, అందరిలో నువ్వు హౌస్లో మంచిగా ఆడుతున్నావు, దాని తర్వాత అందరికన్నా నువ్వు మంచిగా ఆడగలవు, నిరూపించుకోగలవు అని చెప్పి కెప్టెన్సీ పదవి నీకు ఇచ్చారు. ఇప్పుడు ఆ కెప్టెన్సీ పదవి నీకు ఇచ్చినప్పుడు నువ్వు అది నిలబెట్టుకోవాలని చెప్పి ఎప్పుడు చూస్తారు, కంటిన్యూగా డీమాన్ పవన్కి ఇచ్చారు ఆ ఛాన్స్. సూపర్ కదా. సో అదే 100% నీకు ఏంటంటే కానీ కెప్టెన్సీ కంటెంట్లో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. మళ్ళీ నువ్వు కెప్టెన్ అవ్వాలి అన్న ఇదితోనే నువ్వు ట్రీట్ చేయాలి అందరినీ. సో అదే ఎంకరేజ్మెంట్తో నువ్వు ఆడాలి తప్ప సో డిస్కరేజ్ చేస్తే ఆడితే నిన్ను అగైన్ మళ్ళీ కెప్టెన్సీ అందరూ ఇలాగే ఆడన్నావా. కెప్టెన్సీ కంటెంటర్ ఎందుకు ఇస్తారు, కెప్టెన్సీ పోస్ట్ నీకు ఎందుకు ఇస్తారు, అందరు నుంచి పెట్టుకుంటేనే మళ్ళీ తిరిగి ఇస్తారు నీకు. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అండి. ఇప్పుడు ఏదైనా స్టేట్ సీఎం ఉన్నారండి, ఒక స్టేట్ సీఎం అయినప్పుడు నెక్స్ట్ టైం కూడా నేను సీఎం కావాలని అనుకుంటారా ఎవరైనా? మనం ఒకసారి చేసాం కదా, రెండోసారి ఎందుకు లేని చెప్పి వదిలేస్తామా? బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఏమన్నా సీఎం అవనండి, ఎమ్మెల్యే అవనండి, ఎంపీ అవనండి, ఏదైనా చిన్న పోస్ట్ అయినా గవర్నమెంట్ ఎవరు వదులుకోరు. ఒకసారి 5 సంవత్సరాలు మనం చేసాం కదా అని చెప్పి వదిలేసుకోం కదా, నెక్స్ట్ కూడా మళ్ళీ కావాలనుకుంటాం. అదే 1 వీక్ నువ్వు చేసావు కాబట్టి మళ్ళీ నువ్వే కావాలనుకోవడం, ఇక హౌస్ ఒక లెవెల్లో వెళ్ళిపోద్ది అనమాట. కెప్టెన్సీ కంటెంటర్లో ఒక 2-3 సార్లు నువ్వు వెళ్తే యువర్ ద ఫినాలే క్యాండిడేట్ అని చెప్పి వర్త్లా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ చెప్పాలనుకుని చెప్పాను. సో నిఖిల్కి కాల్ వచ్చింది అనమాట. మరి నిఖిల్ ఏం చెప్తాడో ఏంటో పెద్ద సస్పెన్స్లా ఉందనమాట. ఇమ్మో డీమాన్ అనుకున్నాడు రెబల్ అని చెప్పి అనేసి చెప్తాడు అనమాట. సో తనుజ ఏమో డీమాన్ అండ్ సాయి డౌట్ అని చెప్పి చెప్తుందనమాట. సో సాయి అంటాడు ఫైనల్గా కళ్యాణ్ అవుట్ కదా, అవుట్ అవ్వగానే అసలు రియాక్ట్ ఏం లేదని చెప్పి చెప్తాడనమాట. సో కళ్యాణ్ అవుట్ అవ్వగానే రియాక్షన్ ఏం లేదు తనే అని చెప్పి సాయి ఎక్స్పెక్ట్ చేస్తాను అంటాడు. దాని తర్వాత ఇమ్ము రీతు గొడవ ఇక్కడైతే కనుక మామూలుగా లేదనమాట. రెబల్ ఇక్కడ ఏంటంటే రెబల్ నువ్వు అంటే రెబల్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేయండి.
ఇమాన్యుయల్ అన్నాడంట ఒక స్టేజ్లో రీతుని తొలగిద్దామని చెప్పి అన్నాడంట. సో ఆ మాటకి వాళ్ళిద్దరు అయితే క్లాషెస్ పెరిగినాయి. సో రెబల్ దగ్గర వీళ్ళేదో అనుకొని రీతు అండ్ ఇమ్ము మీద గొడవ పడ్డాడు అనమాట. ఇమ్ము ఏమో అంతలో ఆటలో చూపించుకోండి అది ఇదని చెప్పి మనోడైతే అన్నాడు అనమాట. సో అది కొంచెం పోటాపోటీగా ఉంది. రీతు అండ్ తనుజ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు అనమాట. తనుజ అండ్ రీతు బిగ్ ఫైట్, మళ్ళీ తనుజకి రీతుకు బిగ్ ఫైట్ అయింది. సో తనుజ నువ్వు అరిస్తే అరుచుకో అంటుందన్నమాట. తనుజ అయితే కనుక నువ్వు అరిస్తే అరుచుకో. యాక్చువల్లీ ఈ క్లాస్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరు ఆడుంటే కనుక సూపర్గా ఉండేది మామ, పోటాపోటీగా ఉండేది, ఎవరేంటో తెలిసిపోయేది. తనుజ మంచిగా ఆలోచించి తగ్గి రీతు చదువుతూ ఆడడానికి ఒప్పుగా ఇమాన్యుయల్ పంపిస్తుంది తెలివిగా. సో ఇమ్ముని పిలుచుకుంది ఇక్కడైతే కనుక తనుజ. రీతుని కంటెంటర్లో నుంచి తీసేయమని ఇమ్ము తనుజాని డిస్కస్ చేసుకుంటున్నారు అంట. దాని మీద గొడవ జరిగింది యాక్చువల్గా. సో రీతు ఏడుస్తుంది పాపం. సో ఎవరినైనా అంటే హర్ట్ అవుతారు కదా. సో తనుజ వెళ్ళింది స్కారీ రూమ్కి. అబ్బో అసలు మామూలుగా లేదు. స్కారీ రూమ్ టాపిక్ అయితే కనుక దివ్య నిఖిత గారికి టఫ్గా ఇచ్చారు. తనుజాకి కూడా కొంచెం టఫే, రీతు సార్ కొంచెం ఈజీగా ఇచ్చారనమాట. ఒకళ్ళు అరుపులు కేకలు లైవ్లో అయితే కనుక చూపించలేదు, ఎపిసోడ్లో చూపిస్తారు. అదైతే కనుక లోపల స్కారీ హౌస్లో వీళ్ళు ఏం చేస్తారు ఏంటని చెప్పి ఎపిసోడ్లో చూపిస్తారు, లైవ్లో చూపించాలా. సో తనుజ అన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తే రీతు సార్ కొంచెం అన్ని కరెక్ట్గా చెప్తే, గార్లిక్, దాని తర్వాత పసుపు, దాని తర్వాత ఫిష్ది, కాఫీ పౌడర్ది, దాని తర్వాత ఇంకా డిష్ వాషర్ది లిక్విడ్, అవి ఏదైతే ఉన్నాయో మంచిగా చెప్తాను అనమాట. సో బయట ఏమో తనుజ గారు ఉన్నారనమాట, మామూలుగా లేదైతే. ఇక్కడైతే కనుక కేకలు లోపల అయితే కనుక లోపల కేకలు పెడుతుంది గట్టిగా వెళ్ళిపోయి. అమ్మో స్కారీ భయం కదా, చీకట్లో ఏం కనిపించదు. సంజన గారు ఏమో వెతుకు అని చెప్పి బయట నుంచి చెప్తాను అనమాట. నేమ్స్ చెప్తుంది స్లోగా, ఆనియన్, న్యూడిల్స్ అది ఇది అని చెప్పి. సో ఓకే నువ్వు చెప్పింది ఫైనల్ అని చెప్పి సంజన గారు బయట నుంచి చెప్తారు. అసలు రాముకి ఇమ్ముకి ఇక్కడైతే కనుక మామూలుగా లేదు మామ. ఏం జరిగింది చెప్తాను చూడండి. తనుజ మాట అసలు వినట్లేదు అని చెప్పి చెప్తారనమాట. రాము ఏమో తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు, ఇమ్ముకి లోపల నవ్వు వస్తుంది. ఇక్కడైతే కనుక మామూలుగా లేదు. గౌరవ్ వీళ్ళ మాట ఎవరి మాట వినండి. ఎందుకంటే కనుక కెప్టెన్సీ కంట్రోల్లో తన అవకాశం ఇవ్వాలా, నెక్స్ట్ గేమ్ నేనే ఆడతానని చెప్పి గౌరవ్ అంటానే ఉన్నాడు. సో అన్నట్టుగానే ఇక్కడైతే కనుక గౌరవ్ ఇమాన్యుయల్తో ఆడతాడు అనమాట. సో ఆ టాస్క్లో వీళ్ళు ఏం చేస్తారు ఫైనల్గా, రాము దాని తర్వాత సంజన ఒకటి కదా. సో దాని తర్వాత తనుజ ఒకటి. సో వీళ్ళందరూ ఒకటైనప్పుడు ఏంటంటే కనుక గౌరవ్కి అంత సపోర్ట్గా ఇవ్వలేదు. ఇమాన్యుయల్ ఒకటే సపోర్ట్ ఇద్దామని అనుకుంటాడులే కానివ్వండి. ఇక్కడ ఏంటంటే కనుక తనుజ ఏమని అనుకుంటుందేమో, మళ్ళీ నేను గౌరవ్కి సపోర్ట్ ఇస్తానని చెప్పి ఆలోచించి గౌరవ్కి సపోర్ట్ కొన్ని సందర్భాల్లో ఇవ్వడు. దీంతో పాటుగా రీతుకి ఇమ్ముకి పెద్ద గొడవ అయింది. ఇమ్ము మీద ఎందుకు అరుస్తున్నావు నువ్వు, అక్కడ నేను అంటుంది తనుజ. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి ఇమ్ము ఏంటంటే కనుక రెబల్ అయితే రీతుని తీసేస్తారా లేదా అనేది ఇమాజిన్ చేసుకొని వాళ్ళే గొడవ పడ్డారు మామ. దీని తర్వాత గేమ్ స్టార్ట్ అయింది కెప్టెన్సీ కంటెంటర్లో. ఇక్కడైతే కనుక మెయిన్గా ఇమ్ము అసలు ఆడను అంటాడు తనుజతో. బట్ తనుజ ఏమో ఆడు ఇమ్ము అని చెప్పి అంటుంది అనమాట. తనుజ అసలు గేమ్స్ ఆడటం లేదు. ఎందుకు తనుజ యాక్చువల్లీ తనకి నెగిటివిటీ అదే. సో గేమ్స్ కూడా తను మంచిగా ఆడితే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫైనల్గా టీం అయితే కనుక బ్లూ టీం రీతు భరణి, ఆరెంజ్ టీం ఇమ్ము గౌరవ్, పింక్ టీం దివ్య ఇమ్ము, పింక్ టీం అయితే కనుక దివ్య సుమన్ అన్న, దాని తర్వాత సంచాలక్గా సంజన గారు ఉన్నారు. గేమ్లో అసలు మామూలుగా లేదనమాట. ఇక్కడ వరస్ట్గా ఆడింది అయితే కనుక సుమన్ అన్న దివ్య గారి టీము. మెయిన్లీ గౌరవ్ టీం అయితే ఇమాన్యుయల్ టీం అయితే కనుక కెవ్వు కాక ఆడి పడేశారనమాట. సో నిన్న నైట్ అయితే కనుక వాటర్ టాస్క్లో ఇమాన్యుయల్ దాని తర్వాత గౌరవ్ అయితే విన్ అయ్యారు. యాక్చువల్గా జెన్యూన్ విన్నింగ్ ఎవరైతే కనుక ఇక్కడ నేను అనుకోవడం అంటే గేమ్స్ పరంగా ఒక లేడీ ఒక జెంట్ కలిసిన ఆడే టీం అయితే కనుక జనరల్గా ఆలోచిస్తే వాళ్ళు విన్నింగ్ మెటీరియల్ అనుకోని. ఎందుకంటే పక్క ఇద్దరు బాయ్స్ ఉన్నారు, వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ పక్క ఒక గర్ల్ బాయ్ ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారంగా ఆలోచిస్తే వీళ్ళు మంచిగా ఆడారని చెప్పి అనాలి మనం అయితే కనుక జెన్యూన్గా ఆలోచిస్తే. ఇది మామ ఈ వీడియో. సో ఈ ఫుల్ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్.